అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్ష ప్రథమం ఈ రోజు విశేషమైన రోజు. వర్ష ఋతు ప్రారంభం. ఇక శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి రోజు మనకి ప్రాప్తించింది. ఈ రోజు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో సాక్షాత్ మహాలక్ష్మిని పూజించాలి. శ్రావణ మాసం అంటే ఎన్నో నియమాల్ని పాటిస్తూ ఉంటారు, ఎన్నో వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. విధి విధానాలతో వేదోక్తంగా ఈ ఒక శ్రావణ మాసాన్ని అందరూ కూడా భక్తి పూర్వకంగా ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసమే ఒక వ్రత మాసము అని అందరూ స్వీకరిస్తారు. అయితే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి రోజు శుక్రవారం పుష్య నక్షత్రంలో రావడం మన అదృష్టం. అందువలన ఈరోజు ఓం భద్రలక్ష్మియే నమః అనే నామాన్ని జపిద్దాం. ఈ భద్రలక్ష్మి నామాన్ని మనము జపించడం వలన మనలో ఉన్న విద్య కావచ్చు, మనలో ఉన్న సంపద కావచ్చు, మనలో ఉన్న ఏదైనా సిరి సంపదలు కూడా అన్ని సదుద్దేశానికి మంచి వాటికే అవి ఖర్చు అవుతాయి అని అర్థం. చాలా మంది కుటుంబాల్లో డబ్బు వస్తూ ఉంటుంది, అది అనవసరమైన ఖర్చులకి వ్యయమైపోతూ ఉంటుంది. కొందరిలో జ్ఞానం ఉంటుంది, అది అనవసరంగా వ్యర్థం అవుతూ ఉంటుంది. వాళ్ళ విద్య కూడా పనికిరాని వాళ్ళ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఓం భద్రలక్ష్మియై నమః అనే నామాన్ని జపించడం వల్ల మనతో ఉన్న ఏదైనా లక్ష్మీ రూపము అది శుభానికే ఉపయోగం అవుతూ ఉంటుంది. దానివల్ల పుణ్యము ప్రాప్తిస్తుంది, దైవానుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఇక అందరూ ఓం భద్రలక్ష్మియై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం భద్రలక్ష్మియై నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఆ భద్రలక్ష్మి అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది అంటే అహంకారం లేని వాళ్ళతో జ్ఞానం ఉంటుందండి. ఎవరితో అయితే అహంకారం ఉంటుందో వాళ్ళ నుంచి జ్ఞానం దూరంగా ఉంటుందంట. దీన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా జ్ఞానం ప్రాప్తించింది అంటే అహంకారం అతని దగ్గరికి రాదు. ఎవరైతే అహంకారంగా ఉంటారో వాళ్ళ దగ్గర జ్ఞానం దూరంగా ఉంటుంది అని అర్థం. చాలామంది ఇటువంటి విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే వాళ్ళు జ్ఞానంతో చెప్తుండే దాన్ని వాళ్ళు చక్కగా విన్న తర్వాత దాని ఉపయోగం చాలా ఉంటుంది. అదే వాళ్ళు చెప్పేది పూర్తి వినకుండానే దానికి ప్రత్యుత్తరాలు ఇస్తూ అందులో సందేహాలు వెతకడం చేస్తూ ఉంటే వాళ్ళు అల్పజ్ఞానులు అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా విన్న తర్వాత అర్థం కానప్పుడు దాని గురించి చర్చిస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞాని ఇంకొక జ్ఞానికి ఎప్పుడు కూడా గౌరవంగానే చూస్తారు. ఒక జ్ఞాని ఇంకొక జ్ఞానితో ఎప్పుడు కూడా చాలా చక్కగా నడుచుకుంటూ ఉంటారు. అయితే అహంకారి ఎప్పుడు కూడా ఇతరులపై ఏదో నిందలు వేయడం, వాళ్ళు ఏదో తప్పులు కనబట్టడం, వాళ్ళ గురించి ఏదో అనవసరమైన విషయాల గురించి చర్చించడం, ఇవే చేస్తూ ఉంటారు. అంటే అజ్ఞాని ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉన్న తప్పులనే వెతుకుతూ ఉంటాడు అని అర్థం. అజ్ఞాని మరియు అహంకారి. ఎవరైతే జ్ఞాని అయి ఉంటాడో అతనిలో అహంకారం ఉండదు. అప్పుడు అతను మౌనంగా తన పని తను చేసుకొని వెళ్తూ ఉంటాడు. అందుకే మౌనం బ్రహ్మముచ్యతే అన్నారు. అంటే మౌనంగా ఉండడం సాక్షాత్ బ్రహ్మదేవుడు అతనిలో ఉన్నాడు. అతను బ్రహ్మతో సమానము,
బ్రహ్మ మెచ్చుకుంటాడు. బ్రహ్మ అంటే దేవతలే మెచ్చుకుంటాయంట మౌనంగా ఉంటే. అంత గొప్పది మౌనం అంటే. కానీ మనం అందరూ తెలుసుకోవాల్సినది ఒకటే, ఎప్పుడైతే మనలో ఉన్న అహంకారాన్ని దూరం చేసుకుంటామో ఆటోమేటికలీ భగవంతుడు మన స్నేహం చేస్తాడు, జ్ఞానము మన సేవ చేస్తూ ఉంటుంది. ఒక జ్ఞానము ప్రాప్తిస్తుంది, భగవంతుడు కూడా మన ఆధీనంలో ఉంటాడంట. ఇదే నీతి పాఠం. అయితే ఈ ఒక మంచి మాటకి చిన్న అర్థమయ్యేలా చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక గురుకులం ఉంటుంది, పాఠశాల. అక్కడ చాలా విద్యార్థినులు అందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. కానీ అదే రాజ్యంలో ఒక నాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, అహంకారం. అతను అందరినీ పరీక్షిస్తూ ఉండడం, క్రాస్ క్వశ్చన్స్ వేయడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ ఒక గురుకులం దగ్గరికి ఇతను వెళ్తాడు. వెళ్ళి దేవుడు ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంటున్నారు కదా, దేవుడు అన్ని చోట్ల ఒకేలా ఎలా ఉంటాడు? అందరిలోనూ భగవంతుడు ఉన్నారు అని బోధిస్తున్నారు కదా, ఎక్కడ ఉంటాడు భగవంతుడు తెలియచేయండి అంటే, అప్పుడు ఆ గురుగారు నవ్వుతూ, మీరు కూడా చదువుకున్న వారే కదా, అంతో ఇంతో జ్ఞానం ఉంది, ఇప్పుడు ఒక పని చేయండి, నేను ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తాను. ఆ పుస్తకాన్ని చదివి మా పిల్లలకు ఒక రోజంతా బోధించండి అని తెలియచేస్తాడు. తెలియచేసిన తర్వాత, సరే నేను అలాగే తెలియచేస్తాను, దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి అంటే, మీరు ఈ పని మీరు చెయ్యండి, రేపటిలోపు దేవుడు ఎక్కడున్నాడు, అందరిలో ఎలా ఉన్నాడో అని వెతికి మీ ముందు చెప్తాను అని గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అహంకారి ఆ పుస్తకాన్ని తీసుకుని దాంట్లో ఏముందో అందరికీ నేర్పిస్తాడు, చదివిస్తాడు, కంఠపాఠం నేర్పించేస్తాడు. అంత అయిపోయింది. ఇక మరుసటి రోజు గురుగారు వచ్చారు, ఆయన కూడా వచ్చాడు. అప్పుడు ఆ గురుగారిని, ఏమండి నిన్న మీరు తెలియచేశారు కదా దేవుడు అందరిలోనూ అన్ని చోట్ల ఉన్నాడు అని, దాన్ని ఎలా నిరూపిస్తారో ఈరోజు చెప్తాను అన్నారు కదా, తెలియచేయండి అంటే, స్వామి నిన్న మీకు ఒక పుస్తకాన్ని ఇచ్చాను, దాన్ని మీరు చక్కగా చదివారా అన్నాడు. నేను చదువుకున్నాను అన్నాడు. తర్వాత వాళ్ళకి తెలియచేశారా? తెలియచేశాను అన్నారు. సరే పుస్తకం ఒకటే, అందులో అక్షరాలు పుస్తకంలోనే ఉన్నాయి, దాన్ని చదివిన తర్వాత అక్షరాలు దాని అర్థం మీరు తెలుసుకున్నారు, తర్వాత ఆ పిల్లలకి అందరికీ అర్థమైంది అంటే పుస్తకంలో ఉండేది ఒకటే, అది మీలోనూ ఉంది, అందరిలోనూ ఎలా వెళ్ళింది అంటే అది జ్ఞానం కదా అంటే, భగవంతుడు కూడా జ్ఞానమే. భగవంతుడు అందరిలో అన్ని చోట్ల ఉంటారు. కానీ ఆ భగవంతుణ్ణి వాళ్ళు ఎలా ఉపయోగం చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు, అది వాళ్ళ మనస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు నిన్న బోధించినది అందరికీ అర్థమైంది, కొందరికి అర్థం కాకుండా ఉండేది ఉంది. అలాగే భగవంతుడు కూడా అందరికీ అర్థం అవ్వడు. అర్థం చేసుకోవాలి అని శ్రద్ధ అనేది పెడితే అప్పుడు భగవంతుడు అందరిలో ఉన్నారు అని అర్థమవుతుంది అని ఆ గురుగారు ఈ విధానంగా సమాధానం చెప్పే లోపు అతను 2 చేతుల్లో నమస్కరించి, నన్ను క్షమించండి స్వామి అని ఆ గురువు గారికి నమస్కరిస్తారు. అంటే ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, భగవంతుడు అన్ని చోట్ల సర్వదా ఉంటాడు. కానీ భగవంతుడు ఒకడే. ఇవందరూ ఎన్ని రూపాలు మనుషుల్లో ఆ ఒక జ్ఞానం ఒకటే అయినా అందరికీ ఎలా వెళ్తుందో, భగవంతుడు వాళ్ళ మనస్థితిని బట్టి, వాళ్ళ రూపాలను బట్టి, వాళ్ళ మనస్థితులను బట్టి, భగవంతుడు వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళలో భగవంతుడు ప్రకాశిస్తూ ఉంటాడు అని అర్థం. అందుకే జీవితంలో అందరినీ గౌరవించండి, అందరిలో భగవంతుడు ఉంటాడు, అందరికీ శుభం జరగాలనే కోరుకునేది. అయితే ఈ మాసం వచ్చి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఈ మాసంలో ఉంటాయి. మనందరికీ కూడా అదృష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో చాలా మంది వరకు క్షౌరం చేయించుకోరు. ఈ మాసమంతా వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది ఈ మాసమంతా శాఖ ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు. చాలా మంది ఈ మాసాన్ని వ్రతమాసంగా తీసుకొని ధ్యానము, జపము ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అందువలన ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ శ్రావణ మాసం మొత్తానికి శాఖ ఆహారం సేవిస్తూ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఏదైనా సిద్ధిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరైతే శ్రావణ మాసంలో క్షౌరము చేయించుకోకూడదు అని ఎందుకన్నారంటే, శ్రావణ మాసంలో శుక్రవారాలు విశేషమైన లక్ష్మీ వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. కొందరు వైభవ లక్ష్మీ వ్రతాలని పూజిస్తూ ఉంటారు,
కొందరు అష్టలక్ష్మి వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు, కొందరు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ లక్ష్మీ వ్రతాల్ని ఆచరించే సమయంలో వీళ్ళు ఏదైనా క్షౌరము ఆ రోజు చేయించుకుంటే లక్ష్మి అక్కడి నుంచి నిర్గతిస్తుంది అనే శుభదృష్టితో పూర్వంలో ఏం చేశారు అంటే పూర్వంలో ఒక సైకాలజీగా ఆలోచించి వ్రతాలు, పండుగలు, పర్వదినాలు అధికంగా ఉన్నాయి కదా, అటువంటి రోజుల్లో క్షౌరము ఇటువంటి చేయించుకోకూడదు కాబట్టి శ్రావణ మాసంలో నిషిద్ధము అన్నారు. అంతేకాని దానికి వేరే ఆలోచనలు కానీ లేదు ఇంకేదైనా చెడు జరుగుతుంది అనే ఉద్దేశంతో కాదు. ఎప్పుడైతే శ్రావణ మాసంలో ఎన్నో వ్రతాలు ఉంటాయి, ఆ వ్రతాల రోజు శుక్రవారము లేదా వాళ్ళ జన్మదినం రోజు వచ్చినప్పుడు మనం క్షౌరం చేయించుకుంటే ఆ ఒక పుణ్య ఫలము మనలో నశిస్తుంది, దైవానుగ్రహం దూరం అవుతుంది అనే ఒక శుభ దృష్టితో ఇటువంటి ఆచారాన్ని తెచ్చి ఉంచారు. అందుకే మనము ఇలాంటి విషయాలు తెలుసుకునేవి ఎన్నో ఉంటాయి, కానీ అర్థం కానివి కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ శ్రావణ మాసం అంతా ఉదయము సాయంత్రము దేవుడి గదిలో నిత్యము దీపారాధన చేస్తూ మనము కనకదార స్తోత్రం పారాయణం చేస్తూ ఉంటే శనివారం ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేస్తూ ఉన్నా, అన్ని మంగళవారాలు గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుతూ ఉంటే మనకి ఆర్థికంగా అభివృద్ధి అవుతాము, అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో రోజు విశేషంగా మనము కొందరు భవతి భిక్షాం దేహి అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాన్ని తెచ్చి దాని ఇంట్లో నైవేద్యంగా తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా భుజించే ఒక ఆడవాయికి కూడా కొందరికి ఉంది. అలా శ్రావణ మాసంలో గోవింద నామాలు విశేషంగా పూజిస్తూ ఉంటారు, విశేషంగా భజనలు చేస్తూ పూజిస్తూ ఉంటారు. అలా శ్రావణ మాసం ఎన్నో సంప్రదాయాలకి చాలా విశేషమైన మాసంగా మనం పూజిస్తూ ఉంటాం. ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవారైనా వృద్ధులైనా శ్రావణ మాసం శుభకరమైన మాసము. ఈ శ్రావణ మాసంలో నిత్యము ఉదయం స్నానం చేసి భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ప్రతి వ్రతము కూడా చాలా విశేషమైన శక్తివంతమైన వ్రతాలు. ఆ వ్రతాలని ఆచరించి ఎంతో మంది పుణ్యఫలాన్ని కూడా పొందుతూ ఉన్నారు. అందుకే శ్రావణ మాసంలో వ్రతమాసం అనే ఈ ఒక మాసానికి వ్రతమాసం అనే ఈ మాసానికి పేరుంటుంది. అందువల్ల ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభమాసంగా తీసుకుంటూ ప్రతిరోజు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ నిత్యము ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి. మన ఇల్లు చాలా ప్రశాంతంగా దైవానుగ్రహంతో తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు. శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఇంట్లో గొడవలు పడినా దేవతలకి కోపం వస్తుంది. శ్రావణ మాసం వ్రతమాసం కాబట్టి ప్రతిరోజు ఇంట్లో పూజించేవారు ఈ శ్రావణ మాసంలో ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోవాలి, శాకాహారం సేవించాలి, మరియు కొన్ని వ్యసనాల నుంచి ఎంత దూరంగా ఉంటే ఈ శ్రావణ మాసం మీకు అంత శుభ ప్రతిఫలాల్ని అందిస్తుంది. ఈరోజు నిత్య నక్షత్రం పుష్య నక్షత్రము. ఈరోజు నిత్య నక్షత్రం పుష్య నక్షత్రం కాబట్టి అశ్విని మక మూల నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదవ తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండాలి. కృతిక ఉత్తరాషాఢం వారికి ఈ రోజు సాధక తార ఉంటుంది, అత్యంత విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండాలి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార ఉంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు విపత్తార ఉంటుంది, అయినంత వరకు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపద తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ మరియు ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది, కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక విశ్వావసోనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో మొదటి రోజు శుక్రవారం పుష్య నక్షత్రం ఉంది, చాలా విశేషమైన రోజు. అంతేకాదు ఈ మాసం అంతా చాలా విశేషం. ఇటువంటి మాసము ఇటువంటి నక్షత్రంలో ఇలా ప్రాప్తించేది 75 సంవత్సరాల ఒక్కసారికి మాత్రమే ఇటువంటి మాసం ఈ విధానంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే
ఈ మాసంలో గ్రహాలు గ్రహస్థితులు ఇవన్నీ కూడా ఈ విశేషంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్క స్త్రీలకి కావచ్చు లేదా ఆడపిల్లలకి కావచ్చు, ఎవ్వరో ఇంటికి ఆడపిల్లలు వచ్చినా స్త్రీలు వచ్చినా వాళ్ళు ఉత్త చేతుల్లో పంపించకూడదు. వాళ్ళకి గాజులైనా ఇవ్వాలి, పసుపు కుంకుమైనా ఇవ్వాలి, లేదా పూలైనా ఇవ్వాలి, లేదా తీయని పదార్థం ఏదైనా ఇవ్వాలి. అలా వాళ్ళకి ఏదో విధానంగా మంగళ ద్రవ్యాలు ఇచ్చి పంపిస్తూ ఉంటే మీ జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే ఎటువంటి దారిద్రం ఉన్నా కూడా, ఎటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నా కూడా ఈ ఒక శ్రావణ మాసంలో మన ఇంటికి స్త్రీలు వస్తూ ఉన్నప్పుడు లేదా ఆడపిల్లలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మంగళ ద్రవ్యాలు ఇస్తూ ఉండడం వల్ల ఆ దారిద్రం రోజు రోజుకి నశిస్తుంది. జన్మ జన్మాంతరం నుంచి వచ్చిన దారిద్రం కూడా వెళ్ళిపోతుంది. అటువంటి గొప్ప మాసం ఈ శ్రావణ మాసం. ఇంకోటి మాత్రం జాగ్రత్త వహించండి. శ్రావణ మాసంలో మన ఇంట్లో ఏ స్త్రీ అయినా, అది మన ఇంటి వాళ్ళైనా పరవాళ్ళైనా ఎవరైనా వచ్చి వాళ్ళు మన వల్ల బాధపడి కంటి నీరు వేసుకున్నారో ఇక ఈ జీవితంలో ఎప్పటికీ బయటకు రాని అంత దారిద్రం కూడా. అందుకే ఏ కారణానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఎవరు మనసు బాధ పెట్టకండి. ప్రత్యేకంగా స్త్రీల్ని గౌరవంతో మాట్లాడండి. మీరేదైనా అవాక్య శబ్దాలతో వాళ్ళని నిందిస్తే మీకు ఖచ్చితంగా దాని ప్రభావం శాపాలు జన్మ జన్మాంతరం మరియు మీ వంశానికంతా వస్తుంది. స్త్రీ శాపంగా మారుతుంది. ఈ స్త్రీ శాపం ఉన్నవారు కూడా ఈ ఒక శ్రావణ మాసంలో ఇంటికి వచ్చే స్త్రీలకి గౌరవంతో వాళ్ళకి ఏదైనా కానుకలు ఇచ్చి పంపిస్తూ ఉంటే ఆ ఒక్క స్త్రీ శాపాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు దివ్యమైన వాస్తు. చాలా మంది శ్రావణ మాసంలో బునాది పూజ చెయ్యవచ్చా, శ్రావణ మాసంలో కొందరు చెయ్యకూడదు అని తెలియచేస్తున్నారు. ఇది చెయ్యాలా వద్దా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉత్తరాయణం ఎప్పుడు మంచిదే ఇల్లు ప్రారంభించడానికి. దక్షిణాయనం కాబట్టి ఇక మనము ఇల్లు కట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మంది జీవితంలో ప్రప్రథమ భారీ వాళ్ళు ఎప్పుడు ఇల్లే కట్టుండారు. పాపం వాళ్ళ తాతగారు ముత్తాతగారుదే ఉంటుంది, ఆ పిత్రాజిత ఆస్తినే వచ్చి ఉంటుంది. కానీ ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు కావచ్చు, కనిష్ట పుత్రుడు కావచ్చు, వాళ్ళు ఏదైనా జీవితంలో మొదటిసారి ఏదైనా మనం బునాది తీయడమో స్వంత ఇల్లు కొనుక్కోవడము ఉంటే అది ఉత్తరాయణం కోసమే వెళ్తారు. అకస్మాత్ మీరు బునాది పూజ ఇప్పుడు చేసినా కూడా గృహప్రవేశం మాత్రం ఉత్తరాయణంలోనే చేయాల్సి వస్తుంది, దక్షిణాయనంలో చెయ్యరాదు. మీరు అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఏదైనా కొనుక్కున్నా కూడా ఇప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చి అన్ని తీసుకున్నా కూడా ఉత్తరాయణంలో గృహప్రవేశం చేసుకుంటే మంచిది. లేదో మీరే బునాది పూజకి కొబ్బరికాయ కొట్టేదైతే ఉత్తరాయణంలో మీరు ప్రారంభిస్తే మంచిది అని వాస్తు శాస్త్రంలో విశేషంగా ఉంది. కానీ మధ్యలో ఉంటారు కదా, జ్యేష్ఠ కనిష్ట కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు. వాళ్ళు ఉత్తరాయణము ఒకటే, వాళ్ళకి దక్షిణాయనము ఒకటే అని జ్యోతిష శాస్త్రంలో విశేషంగా వాస్తుకు సంబంధించిన కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఇంట్లో ఎప్పుడైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో మనం ఎంత భక్తి శ్రద్ధతో పూజించినా కూడా ఆ పూజా ప్రతిఫలం కూడా మనపై ప్రభావం చూపించదంట. అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పాదన అధికంగా జరుగుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఎంత చేసినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల పాజిటివ్ ఎనర్జీ అక్కడ క్రియేట్ అవ్వదు. క్రియేట్ అవ్వాలంటే దానికి ఈక్వల్ గా ఉన్న శక్తి ఇంట్లో మనల్ని కాపాడడానికి ఉండాలి. అటువంటి వాస్తుని కాపాడేది ఒకే ఒకటే శ్రీవాస్తు. అది ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా రిలీజ్ చేస్తుంటుంది. కాబట్టి అప్పుడు ఆ ఇంట్లో మీరు ఏ వ్రతాలు పూజలు ఆచరించినా ఆ పూజా ప్రతిఫలం మీదవుతుంది. రేపు శ్రావణ శనివారం. రేపు ఉదయాన్నే పురుషులందరూ కూడా కాస్త తలకి నువ్వుల నూనె రాసి తలస్నానం చేసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రండి. దీని వలన శని దోషం నివృత్తి అవుతుంది మరియు మీకు మంగళకరం ప్రాప్తిస్తుంది. ఇంట్లో ఉన్న పుణ్య స్త్రీలందరూ కూడా రేపు ఉదయాన్నే విశేషంగా స్త్రీనే మహావిష్ణువుకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ భక్తి శ్రద్ధతో పూజించి నువ్వులు పౌడర్ అంటే నువ్వుల పొడి కలిపిన పులిహోర తయారు చేసి మహావిష్ణుకి నైవేద్యం చెయ్యాలి. అలా చేయడం వలన ఇంట్లో ఏదైనా జ్యేష్ఠాదేవి ఉన్నా దారిద్రం ఉన్నా తొలగిపోతుంది.
విష్ణు అనుగ్రహంతో ఇంట్లో ప్రశాంతత మరియు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఆవ నూనెతో లక్ష్మీదేవి ముందు వెలిగించి, విగ్రహం ఉంటే ఆ మహాలక్ష్మికి రోజ్ వాటర్ అంటే పన్నీరు మరియు గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించి, పారిజాత పుష్పాలుంటే సమర్పించుకొని కనకదార స్తోత్రం లేదా గుప్తలక్ష్మి స్తోత్రం, భద్రలక్ష్మి స్తోత్రం అలాంటి లక్ష్మీ స్తోత్రాలని పారాయణం చేసుకుంటే మన ఇంట్లో స్థిర లక్ష్మి ఏర్పడుతుంది. అంతేకాదు మీరు చేసే వృత్తిలో అభివృద్ధి కనబడుతుంది. లక్ష్మి అనుగ్రహంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.